నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఆయిల్ లేకుండా కర్రీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అది కూడా ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు అన్నిటితోటి. అదే చేయబోతున్నాను నేను, ఆయిల్ లెస్ కర్రీ ఇంట్లో మిగిలిన కూరగాయలతోటి. చూద్దాం రండి. అందులో ఆకుకూర కూడా మిక్స్ చేస్తే ఇంకెంత టేస్ట్తో పాటు ఆరోగ్యమో మీరే చూడండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్పేస్తాను. ఏదో ఒక ఆకుకూర తీసుకోండి. నేను ఇవాళ తోటకూర తీసుకున్నాను. ఒక 7-8 బీన్స్, ఒక 3-4 వంకాయలు, ఒక 3-4 టమాటాలు, ఒక చిన్న దోసకాయ, పచ్చిమిరపకాయలు, చింతపండు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, ఆయిల్, మెంతిపిండి, ఆవపిండి. సో ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులోకి ఇదిగోండి 3 టమాటాలు ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను సన్నగా పొడుగ్గా. సో అవి వేసేసాను. సో దట్ ఆల్రెడీ స్టవ్ అంటించాను కాబట్టి వాటర్ కొంచెం ఎవాపరేట్ అవ్వకుండా ముందు టమాటాలు వేసాను అంతే. ఆ తర్వాత ఒక దోసకాయ చిన్న మీడియం సైజు ఉంది, అండ్ బీన్స్ ఒక 3-4, వంకాయ ఒక 3-4 ఇప్పటికిప్పుడు కట్ చేసేస్తున్నాను. చింతపండు 10 grams అండి, పులుపుకి సరిపడా. టమాటా పులుపు ఒక్కటే ఉంటుంది ఇందులో, దోసకాయలో కొంచెం పులుపు ఉంటుంది, అది చెక్ చేసుకొని వేసుకోండి చింతపండు. అండ్ పచ్చిమిరపకాయలు ఒక 15-20. ఇందులో బేసికల్లీ ఉండేది ఈ కారమేనండి, మన గ్రీన్ మిర్చినే. ఎర్రకారం చాలా తక్కువ ఉంటుంది, అందుకని మిర్చి బాగానే 15-20 దాకా వేస్తున్నాను కారాన్ని బట్టి. ఉప్పు ఒక టీ స్పూన్, ఓకే. పసుపు 1/8 teaspoon, వెరీ లిటిల్. కారం ఒక 1 teaspoon అండి, మామ అనిపించేటట్టు వేసాను. ఇది తోటకూర అండి, ఒక కట్ట తోటకూర, చిన్న కట్ట. అయితే మీరు తోటకూర ప్లేస్లో ఇంకా ఏదైనా వేసుకోవచ్చు, పాలకూర, మెంతి కూర, గంగవాయల కూర, పిండి కూర, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. గోంగూర కూడా వేసుకోవచ్చు. గోంగూర వేసుకుంటే కనుక చింతపండు కొంచెం తగ్గించండి. ధనియాలు ఒక 2 teaspoons చక్కగా ఇట్లా నలిచేయండి. ఫుల్ కాకుండా నలిస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అండ్ జీలకర్ర ఒక 1 teaspoon వేసేసాను. వాటర్ జస్ట్ 150 ml వేస్తున్నానండి నేను, ఎందుకంటే అన్నిట్లో కూడా ప్రెషర్ కుక్కర్ వల్ల నీళ్ళు ఊరుతాయి. మళ్ళీ వాటర్ ఎవాపరేట్ చేయడానికి మనం టైం తీసుకోవాలి. ఇదైతే కనుక కొంచెమే పోసుకుంటే మనకు ఆ ప్రాబ్లం రాదు. సో అది వేసేసాను. కుక్కర్ మూత పెట్టాను, విజిల్ పెట్టాను. ఒక 3-4 విజిల్స్ రానిచ్చాను మీడియం ఫ్లేమ్ మీద. దాన్ని ఓపెన్ చేశాను. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకున్నాను, కొంచెం పడుతుండొచ్చు, చెక్ చేయండి మీరు కూడా. మెంతిపిండి ఒక 1/2 teaspoon వేస్తున్నాను, ఆవపిండి ఒక 1/8 teaspoon. ఈ రెండు కూడా వేసి కలిపిన తర్వాత మీరు కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా సర్వ్ చేసేయచ్చు. లేదు కొంచెం దీనికి డెకరేషన్ కావాలంటే ఇదిగోండి ఒక కడాయి తీసుకొని ఆయిల్ జస్ట్ స్ప్రే చేయండి అంతే. స్ప్రే చేసి కరివేపాకు, ఎండుమిర్చి ఇట్లా ఫ్రై చేసి దానికి కొంచెం ఇంగువ తగిలిచ్చి కర్రీ మీద వేసారనుకోండి, అదిరిపోయే నెక్స్ట్ లెవెల్ లుక్స్ కూడా ఉంటుంది అనమాట టేస్ట్తో పాటు. ఇది దేనికైనా మీరు తినొచ్చు అండి. రోటీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, బ్రెడ్తో తినొచ్చు, ఫుల్కాలో తినొచ్చు, మీ ఇష్టం అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ట్రై చేయండి. అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది కదా. ఒకవేళ లాస్ట్కి 1 teaspoon ఆయిల్ వేస్తే ఎలా ఉంటుందో కూడా చూపించేశాను కదా. ఇంకేంటి ఆలస్యం, ఇంట్లో ఎప్పుడైనా అదొకటి ఇదొకటి ఉంటే కనుక చెయ్యండి. ఊపర్ ఉంటుంది. బాయ్.